ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. మొన్న ఉన్న మనుషులు నిన్న లేకపోవచ్చు, ఈ రోజున్న మనుషులు రేపు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది మాత్రం మరణించాక కూడా అనేక మంది ఆలోచనల్లో, ఆచరణలో సజీవంగానే ఉంటారు. అలా సజీవంగా ఉండే వ్యక్తుల్లో నరేంద్ర దబోల్కర్ ఒకరు. ఈ రోజు అతను హత్యకు గురైన రోజు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు మతవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు నరేంద్ర దబోల్కర్. ఒక్కసారి ఆ వైద్యుణ్ణి, ఆ రచయితని, ఆ హేతువాదిని, ఆ సామాజిక కార్యకర్తని, ఈ సందర్భంగా అతను చేసిన పనులను ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ 1945లో మహారాష్ట్రలో పుట్టారు. MBBS పూర్తి చేసి 12 ఏళ్ల పాటు డాక్టర్గా తన వృత్తిని కొనసాగించారు. కాలేజీలో ఉన్నప్పుడు కబడ్డీ ఆటగాడుగా శివాజీ యూనివర్సిటీ కబడ్డీ టీం తరపున ఆడాడు. ప్రభుత్వం నుండి శివ ఛత్రపతి యువ అవార్డు కూడా అందుకున్నాడు. డాక్టర్గా, సామాజిక కార్యకర్తగా, హేతువాదిగా పనిచేశారు. అంతేకాకుండా మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా 1989లో అంధశ్రద్ధ నిర్మూలన సమితిని స్థాపించి ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. మాంత్రిక తాంత్రికుల క్షుద్ర విద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు. దేవుళ్లుగా చలామణి అవుతున్న సాధువుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. మరాఠీ వారపత్రిక సాధనకు ఎడిటర్గాను పనిచేశాడు. భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. దళితుల సమానత్వం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. అంధవిశ్వాసాల నిర్మూలన గురించి అనేక పుస్తకాలు రాశాడు. 3000కు పైగా సభల్లో ప్రసంగించాడు. అతను రాసిన పుస్తకాలు ఇంగ్లీష్లోకి అనువాదమయ్యాయి. మహారాష్ట్రలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో హోలీ ఆడుకుంటూ మంచినీళ్లు పాడు చేస్తున్నారని ఆసారాం బాపును, ఆయన అనుచరులను విమర్శించాడు. ఆడంబరంగా జరుపుకునే పెళ్లి వేడుకల మీద కూడా విమర్శలు చేసేవాడు. నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పేవాడు. మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కోసం పోరాడాడు. మహారాష్ట్రలో అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు కోసం పోరాడాడు. ఆ తరువాత అతని ఆధ్వర్యంలో జాదూబోనా వ్యతిరేక బిల్లు ముసాయిదా తయారైంది. ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు, హిందూ ఛాందసవాదులు, అభ్యుదయ వ్యతిరేకవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, శివసేనలు కూడా వ్యతిరేకించాయి. ఈ బిల్లు గురించి ఎన్నిసార్లు అడిగినా అసెంబ్లీలో చర్చే జరగటం లేదని ఆయన విమర్శించేవాడు. దబోల్కర్ హత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్హ్యూమన్, ఈవిల్ అండ్ అఘోరి ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది. వందలాది కేసులు ఈ చట్టం కింద నమోదు కావడం విశేషం. 2013వ సంవత్సరంలో ఆగస్టు 20 అంటే ఇదే రోజు ఉదయం వాకింగ్ కి వెళ్లిన దబోల్కర్ పై 2 వ్యక్తులు బైక్ మీదొచ్చి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతను మరణించాడు. సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. 2018లో సచిన్ అందూరే, శరద్ కలాస్కర్లను హంతకులుగా గుర్తించి వారికి జీవిత ఖైదు వేశారు. కానీ ఈ హత్యకు కారణమైన ప్రధాన నిందితులను మాత్రం గుర్తించలేకపోవడం విషాదం. నరేంద్ర దబోల్కర్ లాంటి వారిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో ప్రజలకు తెలుసు. అతన్ని చంపితే అతని పని ఆగిపోతుందని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ తర్వాత కూడా అతను స్థాపించిన అంధశ్రద్ధ నిర్మూలన సమితి మరింత విస్తృతంగా పనిచేస్తోంది. ఆయన కుమార్తె ముక్తా దబోల్కర్, ఇతర కార్యకర్తలు ఈ సంస్థ లక్ష్యాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఆయన స్మారకార్థం ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేగా జరుపుతుంది. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. మూఢనమ్మకాలపై రూపొందించిన మరాఠీ సినిమా గడద్ జంబల్లో కూడా తన నిజ జీవితంలో చేస్తున్న పాత్రలోనే ఆయన కనిపిస్తారు. మతవాదుల చేతుల్లో హత్యకు గురైనటువంటి నరేంద్ర దబోల్కర్కి వాయిస్ ఆఫ్ ద పీపుల్ కన్నీటి నివాళి అర్పిస్తోంది.